ఏ వ్యక్తికైనా 30 సంవత్సరాల జాబ్ ఆర్ కెరీర్ ఉంటుంది. కానీ 50 ఏళ్లు చాలా హై రేంజ్లో కెరీర్ సాగడం అంటే మాటలు కాదు. తెలుగు సినిమా రంగం విషయానికి వస్తే ఎన్టీ రామారావు గారు 44 సంవత్సరాల ఫిల్మ్ కెరీర్లో 254 సినిమాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు దాదాపు 7 దశాబ్దాల ఫిల్మ్ కెరీర్లో 252 సినిమాల్లో నటించారు. కృష్ణ గారు 55 సంవత్సరాల కెరీర్లో 350 సినిమాల వరకు నటించారు. శోభన్ బాబు 37 సంవత్సరాల ఫిల్మ్ కెరీర్లో 230 సినిమాల్లో నటించారు. కృష్ణంరాజు గారు 57 సంవత్సరాల ఫిల్మ్ కెరీర్లో దాదాపు 190 సినిమాల వరకు నటించారు. ఇటీవలే నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ 108 సినిమాలు విడుదలయ్యాయి. కానీ తెలుగు సినిమా రంగంలోని లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు గారు ఈ ఏడాది నవంబర్ 22వ తేదీకి నటుడిగా 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 510 సినిమాలపైన హీరోగా, విలన్ గా రకరకాల పాత్రల్లో నటించి మెప్పించారు. కేవలం సోషల్ పిక్చర్స్ లోనే కాకుండా పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, క్రైమ్ సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఆ తరం అగ్రకథా నాయకులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, శివాజీ గణేశన్లతో పాటు తన సమకాలికులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజనీకాంత్, కమల్ హాసన్లతో ఈ తరం హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, సూర్య తదితరులతో నటించి 3 తరాలతో పోటీపడ్డ గొప్ప నటుడు అనిపించుకున్నారు మోహన్ బాబు.